కంటిన్యూ చేద్దాం ప్రీవియస్ పేపర్స్ టాపిక్ డిస్కషన్స్. ఇంకా 35 క్వశ్చన్ నుంచి రిమైనింగ్ 43 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ ఇయర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంటెడ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ సైన్స్. ఇది మేబీ స్టేట్మెంట్ లాగా కూడా ఇవ్వచ్చు. అవార్డ్ సెక్షన్స్ ఇచ్చి ఈ అవార్డ్ ఎవరు ఇస్తారు, ప్రజెంట్ చేస్తారు, రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా, అది ఒకసారి కరెంట్ అఫైర్స్ చూసుకొని స్టేట్మెంట్ మాత్రం ఇవ్వచ్చు ఎవరు ప్రజెంట్ చేస్తారని. ఓకేనా. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్నీ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. రామన్ మెగసెసే అవార్డ్. సో అవార్డు అన్నప్పుడు వెంటనే దాని యొక్క ఫ్యాక్ట్స్ ఒకసారి రివైజ్ చేయాలి. రామన్ మెగసెసే అవార్డు ఎవరికి ఇస్తారు, ఏ కేటగిరీలో, అంటే లైక్ ఏది దేనికి సంబంధించింది ఇస్తారు, కమ్యూనల్ హార్మోనీ కోసం ఇస్తారా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇస్తారా, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, ఏంటి దాని యొక్క ఎందుకు రామన్ మెగసెసే అవార్డు ఎందుకు ఇస్తారు, మెయిన్లీ ఎందుకు ఇస్తారు అనేది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి. ఆ ఇయర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సైన్ ఢిల్లీ డిక్లరేషన్. సో ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఏంటి, ఎందుకు ఢిల్లీ డిక్లరేషన్ ప్రైమ్ మినిస్టర్ కండక్ట్ చేస్తారు, అది ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు అందులో అటెండ్ అవుతారు అనేది ఒకసారి రెఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఎవరు ఇస్తారు, యాక్చువల్గా అయితే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇస్తారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రామినెంట్ రెసిపియెంట్స్ ఎవరైనా ఉన్నారు, యూనిసెఫ్, తర్వాత మిఖాయిల్, రీసెంట్ ఎవరున్నారో అది రెఫర్ చేసుకోవాలి. దాని తర్వాత ఎందుకు ఇస్తారు అని ఇది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు పీస్, తర్వాత డెవలప్మెంట్, ఎక్స్ట్రాడినరీ కంట్రిబ్యూషన్ ఉండాలి, ఇంటర్నేషనల్ పీస్ కానీ డెవలప్మెంట్ కానీ డిస్ఆర్మమెంట్, వాటికి సంబంధించిన వాటికి ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇస్తారు. ఎవరు ఇస్తారంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇస్తారు. ఎఫ్టీపీ, నెక్స్ట్ గ్యాట్, ఆ కీ హైలైట్స్ ఒకసారి చూసుకోవాలి. రిలేటెడ్ టు లైక్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏవైతే ఎఫ్టీపీ 2025 కీ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్పెషల్లీ అలైన్ విత్ గ్యాట్ ప్రిన్సిపల్స్. సో సపోజ్ లైక్ నాన్ డిస్క్రిమినేషన్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్, తర్వాత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడంలోను, టారిఫ్ రిడక్షన్లోను, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్లోను రిలేటెడ్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కవర్ చేయాలి. తర్వాత రీసెంట్గా ఏ డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు, రిలేటెడ్ టు స్టీల్ ఇంపోర్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ. ఇదివరకు ఇండియా ప్రపోజ్ టు 12% సేఫ్ గార్డ్ డ్యూటీ ఆన్ స్టీల్. తర్వాత లిబరలైజేషన్ ఆఫ్ ఫారెక్స్ రూల్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్ చేసింది ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ని, ఎస్పెషలీ ఎందుకంటే క్రాస్ బార్డర్ ట్రేడ్ని ప్రమోట్ చేయడం కోసము. తర్వాత ఎక్స్పోర్టర్స్కి ఒక లైక్ డోర్స్ ఓపెన్ ఫర్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్. ఆ విధంగా ఏవైతే మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయో అలైన్ విత్ గ్యాట్ అనేది ఒకసారి రివిజన్ చేయాలి. ఐఐబిఓపి కంపల్సరీ రివిజన్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకే నేను చాలాసార్లు చెప్పాను, చాలా చేంజెస్ జరిగాయి స్టాక్ మార్కెట్లో కూడా కానివ్వండి. ఇట్స్ బిగ్ రోల్ అనమాట. కాబట్టి ఒకసారి చూడండి, ఎఫ్టీఐకి ఎఫ్ఐఐకి డిఫరెన్స్, ఎఫ్పిఐకి డిఫరెన్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బీపీసీఎల్. సో బీపీసీఎల్ కంపెనీస్ అంటే ఇక్కడ మనకి గుర్తు రావాలి మహారత్న కంపెనీస్ ఏమున్నాయి. సో దాంట్లో యాన్యువల్ టర్నోవర్ ఎలా ఉండాలి, 25,000 crore కన్నా లాస్ట్ 3 yearsలో చూస్తే యాన్యువల్ టర్నోవర్ 25,000 crore ఉండాలి ప్లస్. అలా ఉంటే దాన్ని మహారత్న కంపెనీ కింద కన్సిడర్ చేస్తారు, ఆ స్టేటస్ ఇస్తారు గవర్నమెంట్. లిస్ట్ ఆఫ్ మహారత్న కంపెనీస్: బెల్, బీపీసీఎల్, సెల్, గెయిల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఎన్టీపీసీ, ఇంకా 3-4 ఉన్నట్టున్నాయి అవి. తర్వాత మహారత్న అయిపోయింది కదా, ఇప్పుడు నవరత్న కంపెనీస్ ఏవి ఉన్నాయి. సో ఈ కంపెనీస్ ఇచ్చి ఏ కేటగిరీ కింద వస్తుంది, దాని యాన్యువల్ టర్నోవర్ ఎంత ఉంది, తర్వాత నెట్వర్త్ ఎంత అనేది ఒకసారి కంపెనీస్ రెఫర్ చేసుకోవాలి ఆ టాపిక్. నెక్స్ట్ మినీ రత్న కంపెనీస్ ఏవి ఉన్నాయో అవి ఒకసారి చూడాలి. అంతేకాకుండా
ఎస్పెషలీ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో అది. తర్వాత రీసెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మహారత్న, నవరత్న అండ్ మినీరత్న, దానికి సంబంధించిన కేటగిరీస్లో ఉన్నటువంటి రీసెంట్ అప్డేట్స్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఫెరా అండ్ ఫిమా. యాక్చువల్గా అయితే ముందు ఇదివరకు ఫెరా ఉన్నింది, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అది ఉన్నింది, 1973లో తీసుకొచ్చారు. దాని తర్వాత అది రిపీల్ చేసేసి తొలగించేసి దాన్ని రీప్లేస్ చేశారు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999తో. సో మెయిన్ ఫెరా వెరీ స్ట్రిక్ట్గా ఉండేది కంట్రోలింగ్, ఎస్పెషలీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, కరెన్సీ రిలేటెడ్ కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేదన్నమాట. సో అంతేకాకుండా ఎందుకు ఫెరాన్ రీప్లేస్ చేశారంటే 1991లో ఎకనామిక్ లిబరలైజేషన్ జరిగింది పివి కాలంలో. ఆ టైంలో చాలా మోడిఫికేషన్ చేయడంతో ఈ ఫెరాన్ తీసేసి ఫెమాన్ పెట్టారు. సో ఈ ఫెమా యాక్చువల్గా అయితే కీ ఫీచర్స్ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ని, ఎస్పెషల్లీ ఫారిన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, తర్వాత క్యాపిటల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొంచెం రూల్స్ అనేది కొంచెం సరళీకరించారు. అంతేకాకుండా రీసెంట్గా క్రిప్టో, తర్వాత ఈవెన్ బిజినెసెస్ కానీ ఇండివిజువల్స్ కెన్ ఫ్రీలీ హోల్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఇన్వెస్ట్ అండ్ అబ్రాడ్. తర్వాత ఇక్కడ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ కానీ రెమిటెన్స్ కానీ ఫ్రీలీ పర్మిట్ చేశారు. తర్వాత క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్డిఐ కానీ, లోన్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రెగ్యులేట్ చేశారు. కానీ బట్ స్టిల్ దే కెన్ అలో. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే ఎఫ్డిఐ రూల్స్ని కొంచెం ఈజీ చేశారు. ఎఫ్డిఐ రూల్స్ 100% మెనీ సెక్టార్స్లో అలో చేశారు ఎఫ్డిఐస్ని. టెలికామ్ కానీ, తర్వాత డిఫెన్స్లో కానీ, రీటైలర్లో కానీ చాలా వరకు 100% అలో చేశారు. తర్వాత క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్స్ కూడా విత్ ఫారిన్ ఎక్స్చేంజ్తో కొంచెం రెగ్యులేట్ చేశారనమాట అండర్ ఫెమా ఓన్లీ. తర్వాత ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఇక్కడ ఈసీబీకి ఖచ్చితంగా ఫేవరెట్ ఇవన్నీ ఏంటంటే డ్రై టాపిక్, ఇవన్నీ మ్యాక్సిమం ఇగ్నోర్ చేస్తారు చదివేటప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇవి కొంచెం ఏదైతే డ్రై అనిపిస్తాయో అవి చూసుకోవాలి. మెయిన్ హైలైట్ బేసిక్స్ అనేది కొంచెం రివైజ్ చేయాలి. నేను చెప్పిన టాపిక్ ఎంతమంది రివైజ్ చేస్తారో నాకైతే తెలీదు, బట్ టాపిక్ కంపల్సరీ రివిజన్ చేయడంతో చాలా టాపిక్స్ కవర్ అయిపోతాయి. మళ్ళీ పర్టికులర్గా పాలిటీ, ఎకనామిక్స్ అలా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రిలిమ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే అంత మగ్గప్ కదా, అన్నీ కలిసే ఇస్తారు. కాబట్టి మన రివిజన్ చేయడంలో కూడా మిక్స్ చేసి రివిజన్ చేస్తే ఏమవుతుందంటే బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది దానికి తగ్గట్టుగా. ఎక్కడ అడిగినా సరే, ఈ టాపిక్ ఎక్కడ వచ్చినా సరే వెంటనే ఇంటర్లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెలెక్టెడ్ టాపిక్స్ని రివిజన్ చేస్తూ త్రూ MCQs అలా చేస్తేనే బ్రెయిన్ తొందరగా ట్యూన్ అవుతుంది. తర్వాత ఆర్బీఐ రూల్స్ కానివ్వండి, రెమిటెన్స్లో స్కీమ్స్ చాలా వాటికి తీసుకొచ్చేది. ఇండియన్ కెన్ రిమిట్ 22,50,000 సంథింగ్ డాలర్స్ వరకు రెమిటెన్స్ని అలో చేశారు. నెక్స్ట్ ఇది ఫెమా అండ్ ఫెరా గురించి బడ్జెట్లో వెరిఫై చేసుకోవాలి. ప్రజెంట్ ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎలా ఉంది, ఇయర్ వైజ్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, డిక్లైన్ ఉందా? ఈ ఇయర్ ఖచ్చితంగా డిక్లైనే ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు వార్ సో మెనీ ఇంపోజిషన్స్ కూడా. కాబట్టి ఒకసారి పర్టికులర్గా, ఎందుకంటే ఎకానమీ మెయిన్లీ దీని మీద కూడా బేస్ అయి ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీద ఒకసారి అది చూడాలి, క్రూడ్ కానీ పెట్రోలియం సంబంధించింది. ఓకేనా. ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒకసారి NCERTలో అది ఒకసారి బేసిక్స్ ఉంటాయి, అవి ఒకసారి రివైజ్ చేయాలి. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రీసెంట్గా ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చిందో అవి ఒకసారి కీ పాయింట్స్ రివైజ్ చేయాలి. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఆ మినిస్ట్రీ ఏవైతే రీసెంట్గా రిలీజ్ చేసిన స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ కీ హైలైట్స్ చూసుకోవాలి. తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేసి ఉంటుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఆ స్కీమ్స్ ఒకసారి వెరిఫై చేయాలి. మిడ్ డే మీల్ స్కీమ్ బేసిక్స్, అవి మెయిన్ కీ పాయింట్స్ రివైజ్ చేసుకుంటే పర్టికులర్గా ఇలా రివైజ్ కూడా అయిపోతుంది త్రూ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సాఫ్ట్వేర్
ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈ ఇయర్ బడ్జెట్లో ఎలా ఉంది చూడాలి. ఎందుకంటే భూమి ఉంది కదా ఇప్పుడు ఐటీ ఒకసారి చూసుకోవాలి. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఓకేనా, అదొకసారి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, పీడిఎస్ రిలేటెడ్, అది ఒకసారి చూడాలి. నెక్స్ట్ ఈవీ నామ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ నామ్స్, దాని తర్వాత దాని కింద రీసెంట్గా తీసుకొచ్చిన స్కీమ్స్ ఒక్కసారి రివైజ్ చేసుకుంటే తెలిసిపోతుంది ఏమేమి తీసుకొచ్చారు, ఇప్పుడు ఏ స్టేజ్లో మనకి ఉన్నాయి, ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, ఎథనాల్ మెథనాల్ ఆ ఫ్యాక్టర్స్ కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఇంటర్లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఈ క్వశ్చన్ తగ్గట్టుగా మనం అలా ప్రిపేర్ అవ్వచ్చు, అలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ డెఫిసిట్ గురించి ఒకసారి రివైజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, మినరల్స్. ఓకే, మినరల్స్ గురించి టాపిక్ వస్తే ఏ టైప్ ఆఫ్ మినరల్స్, మెటాలిక్ మినరల్స్ ఏంటి, ఫ్యూయల్ మినరల్స్ ఏంటి, తర్వాత నాన్ మెటాలిక్ మినరల్స్ ఏంటి, మెటాలిక్ మినరల్స్. అక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అని అడిగారు. ఇక్కడ క్వశ్చన్లు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, సేమ్ మనం ఇదే క్వశ్చన్ ప్రజెంట్ ఉన్న దానికి ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఇలా అడిగి క్వశ్చన్ చాలా రోజులు అయింది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం రివైజ్ చేసిన టాపిక్ కూడా ఫ్యూయల్ మినరల్స్ ఏంటి, నాన్ మెటాలిక్ మినరల్స్ ఏంటి, ఒకసారి మినరల్స్ కాంపోజిషన్, ఖనిజాలు, దాంట్లో మళ్ళీ కోల్ ఎంత ఉంది, టైప్స్ ఆఫ్ కోల్, తర్వాత ఎస్పెషలీ వజ్రాలు, డైమండ్స్ ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయి, ఉత్పత్తి స్థానంలో, ఇంపోర్ట్ స్థానంలో, ఎక్స్పోర్ట్స్లో, అలా ఆ క్వశ్చన్స్. మినరల్స్ టాపిక్ అంతా ఫ్యాక్ట్స్ కాబట్టి కంపల్సరీ కవర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటిన్యూ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ 59 నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.